చిన్న చిన్న అంశాలు ఐఏఎస్ ఎగ్జామినేషన్‌లో పెద్ద పెద్దవి అవుతాయి యాక్చువల్‌గా. చిన్న పాముని పెద్ద కర్రతో కొట్టాలి అనే సామెతలాగా చిన్న తప్పు జీవితాన్ని స్మాష్ చేసేస్తుంది అనేటట్టుగా ఒక మామూలుగా చెప్పాలి అంటే తెలుగు లిటరేచర్ ఆప్షన్ తీసుకుందాం. ఈవెన్ జీఎస్ అయినా, ఆంధ్రో అయినా ఏ సబ్జెక్ట్ అయినా తీసుకోవచ్చు. కానీ తెలుగు లిటరేచర్ ఆప్షన్‌లు కనుక తీసుకున్నట్లయితే అందులో కొన్ని పదాలు నేను ఇంతకుముందు ఒకటి మీకు చూపించాను. వాటిలో కొన్ని పదాలు ఉంటాయి యాక్చువల్‌గా. ఉదాహరణకి వర్ణము, పదము, వాక్యము, పదాంశము, సపదాంశము, సవర్ణము, ధాతువు, ప్రాతిపదిక, నిష్పాదక ప్రత్యయము, ప్రకావ్య భాష, ప్రకార్య భాష, ప్రశేష భాష, జాతీయ భాష, అధికార భాష లాంటి పదాలు. ఇలాంటి చిన్న చిన్నవి నాకు తెలిసి తెలుగు లిటరేచర్ ఆప్షనల్లో టోటల్ 2 పేపర్లు కలిపితే 30 దాకా పదాలు ఉంటాయి. ఎక్కడా ఎవరు కవర్ చేయలేరు. కవర్ చేయాలంటే ఎవరు తప్పు కాదు, కవర్ చేయడానికి అవకాశం రాదు. వీటిని ఉన్నంతలో ఈ షార్ట్లో కానీ చెప్పే ప్రయత్నం చేస్తాను. వీలైతే నెక్స్ట్ షార్ట్లో ఇంకోటి కానీ చెప్పే ప్రయత్నం చేస్తాను. ఉదాహరణకి నిష్పాదక ప్రత్యయం అంటే ఏంటి? నిష్పాదక ప్రత్యయం అంటే పెద్దగా మీరేమీ కంగారు పడిపోకలేదు యాక్చువల్గా. మనం పదం అంటే ఏంటి? వర్డ్ అని ఇంగ్లీష్లో అంటాం. ఉదాహరణకి చెప్తాను మీకు. రాముడు అన్నాం అనుకోండి. రాముడు అన్నప్పుడు అదొక వర్డ్. కానీ రామ అనేది ఒరిజినల్ పదం. రామ మీద డు చేరింది. రామ మీద అయ్య చేరితే రామయ్య అవుతుంది. రామ మీద అమ్మ చేరితే రామమ్మ అవుతుంది. రామ మీద అన్న చేరితే రామన్న అవుతుంది. సో మూలం ఏంటి? రామ. ఈ రామ మీద చేరింది ఒకటి ఉంటుంది కదా, అంటే పదంగా మార్చడానికి ఉపయోగపడేది. దాన్ని ప్రత్యయం అంటారు. అందులో విభక్తి ప్రత్యయాలు, నిష్పాదక ప్రత్యయాలు రకాలు ఉంటాయి. నేను విభక్తి ప్రత్యయాల గురించి వేరే క్లాస్ చెప్తాను కాబట్టి నిష్పాదక ప్రత్యయం చెప్పడం కోసం రాముడు ఒక చిన్న ఉదాహరణ తీసుకున్నాను. నిజాన్ని ఇంకొక ఉదాహరణ తీసుకున్నది ఎలక. ఎలక అనే పదానికి మూలం ఎలి. ఎలి అనేది ఒక ద్రావిడ పదం. తమిళంలో, కన్నడంలో, మలయాళంలో ఎలి అని అంటారు. ఎలి లేదా ఏలి ఎలి అంటారు. ఈ ఎలి అనే ఒక మూలం మీద ఒక కకారం కా పదం ఎలక అయింది. మరి అక అనుకోవచ్చు, అదే పెద్ద ఇబ్బంది ఏం కాదు. ఈ ఏదైతే ఒక మూలాన్ని తీసుకుని దాన్ని పదంగా చేర్చడానికి ఏర్పడేది ఏదైతే ఉందో దాన్ని నిష్పాదక ప్రత్యయం అంటారు. యాక్చువల్గా నిష్పాదక ప్రత్యయము అనేవి లేకపోతే తెలుగులో వర్డ్స్ లేవు యాక్చువల్గా. ఎలకైనా సరే, చిలకైనా సరే ఆ మాటకు వస్తే యాక్చువల్గా చిలక మూల రూపం ఏంటి? కిళి. కిళి అనేది తెలుగులోకి చిలి అయింది. చిలి అనేది దాని మీద ఇకా చేరింది లేదా అకా చేరింది. అప్పుడు చేలాక అయింది యాక్చువల్గా. అంటే నిష్పాదక ప్రత్యయం లాంటి వాటిని అర్థం చేసుకుంటే ఎగ్జామినేషన్లో ఒక్క క్వశ్చన్ వచ్చినా అలా రాస్తే అలా మార్కులు వస్తాయి కదా. ఇలాంటివి అనేకమైన వాటిని ఇంతకుముందు ఒక షార్ట్లో నేను వర్ణం అంటే ఏంటో లాంటివి చెప్పినట్టుగానే పదం అంటే ఏంటి, సపదాంశం అంటే ఏంటి, ప్రకావ్య భాష అంటే ఏంటి, ప్రకార్య భాష అంటే ఏంటి, ప్రశేష భాష అంటే ఏంటి, జాతీయ భాష అంటే ఏంటి, అంతర్జాతీయ భాష అంటే ఏంటి, అధికార భాష లాంటివి కూడా చెప్పుకునే ప్రయత్నం చేస్తాం. IAS for All ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.